హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9లో డే 24 యొక్క అప్డేట్స్ చూద్దాం. డే 24 యొక్క అప్డేట్స్ ఏంటంటే కెప్టెన్సీ కంటైనర్ టాస్కులు జరిగినాయి అండ్ లగ్జరీ ఫుడ్ టాస్కులు జరిగినాయి. ఆ టాస్కులు ఎవరెవరు గెలిచారు, ఎవరెవరికి కెప్టెన్సీ కంటైనర్ వచ్చింది, ఎవరెవరికి ఫుడ్ లగ్జరీ వచ్చినాయి చూద్దాము. ఫ్రెండ్స్, నిన్న నామినేషన్ కోసము బిగ్ బాస్ హౌస్ మెంబర్స్ అందరూ కలిసి 4 టీంలుగా డివైడ్ చేశారు కదా. ఒక్కొక్క టీంకి 3 పర్సన్స్. డిమాండ్ పవన్ కెప్టెన్ కాబట్టి సంచాలకుగా ఉన్నాడు కదా నిన్న. అదే టీమ్స్ ఈరోజు కంటిన్యూ అవుతాయి. టీంలో ఒక మెంబర్ని రిటైన్ చేసుకోవచ్చు, ఒక మెంబర్ని కంటిన్యూ చేసుకోవచ్చు. టీమ్ లీడర్స్ మాత్రం వాళ్ళే. రెడ్ టీంకి పవన్ కళ్యాణ్ లీడరు, తనుజ బ్లూ టీంకి, సుమన్ శెట్టి ఎల్లో టీంకి, భరణి గ్రీన్ టీంకి లీడర్స్ వాళ్ళు. ఫస్ట్ రెడ్ టీంలోంచి ఎవరిని రిటైన్ చేసుకున్నారు చూద్దాము. రెడ్ టీంలో అంతకుముందు పవన్ కళ్యాణ్, హరిత హరీష్, ఇమాన్యుల్ ఉండేవాళ్ళు. హరిత హరీష్ని రిటైన్ చేసుకొని ఫ్లోరాని రెడ్ టీంలో తీసుకున్నారు. గ్రీన్ టీంలో భరణి, శ్రీజ, సంజన ఉండాలి. సంజనాని రిటైన్ చేసుకొని గ్రీన్ టీం వాళ్ళు దివ్యాని తీసుకున్నారు. బ్లూ టీంలో వాళ్ళు తనుజ అండ్ రీతు చౌదరి, దివ్య ఉండాలి. దివ్యాని రిటైన్ చేసుకొని హరిత హరీష్ని తీసుకున్నారు. ఇక ఎల్లో టీంకి సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఫ్లోరా ఉండాల్సింది. ఫ్లోరాని రిటైన్ చేసుకొని ఎల్లో టీంకి సంజనాని ఎల్లో టీంకి ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పుడు జరగబోయే టాస్క్లో గెలిచిన టీంకి ఈ పవర్ కార్డ్ ఇస్తారు. ఈ పవర్ కార్డ్స్ కోసమే ఇప్పుడు టాస్క్లు ఆడుతుంది. ఈ పవర్ కార్డ్ యొక్క పవర్స్ ఏంటంటే చూద్దాము. ఫస్ట్ పవర్ కార్డ్ వచ్చి క్యాప్టెన్సీ కంటెండర్ అవుతారు ఆ గెలిచిన టీము. నెక్స్ట్ సెకండ్ పవర్ కార్డ్ వచ్చి నాకౌట్. నెక్స్ట్ మూడో పవర్ కార్డ్ వచ్చి మటను. ఫోర్త్ పవర్ కార్డ్ వచ్చి లగ్జరీ ఫుడ్. ఈ 4 పవర్ కార్డ్స్ కోసమే ఇప్పుడు టాస్క్లు ఆడుతుంది. ఈ టాస్క్లో ఒక్కొక్క టాస్క్లో గెలిచిన టీంకి ఒక్కొక్క కార్డు ఇస్తూ వాళ్ళకి నచ్చిన కార్డు సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు కలర్ బాల్స్ నెట్లో ఉంటాయి. ఆ కలర్ బాల్స్లోంచి బిగ్ బాస్ చెప్పిన కలర్ బాల్ని కింద నుంచి పోల్తో లీడరు పుష్ చేస్తాడు. ఆ పుష్ చేసిన బాల్ వచ్చి కింద పడుతుంది. ఆ కింద పడిన బాల్ ఆ టీం మెంబర్స్ వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ కలర్ బాస్కెట్ వేయాలి. ఇప్పుడు రెడ్ కలర్ అనుకోండి, రెడ్ కలర్ టీం అనుకోండి, రెడ్ కలర్ బాస్కెట్లో వేయాలి. ఎల్లో కలర్ టీం అనుకోండి, ఎల్లో కలర్ బాస్కెట్లో వేయాలి. అలా ఎక్కువ బాల్స్ ఎవరు బాస్కెట్లో అయితే వేయగలుగుతారో ఆ టీము విన్నర్గా ప్రకటిస్తారు. ఇప్పుడు బజర్ మోగ్గానే టీమ్ లీడర్స్ ఈ పోల్స్ తీసుకెళ్ళి బిగ్ బాస్ చెప్పిన కలర్ బాక్స్ని పుష్ చేయాలి. ఆ పుష్ చేసినప్పుడు వచ్చి కింద పడుతుంది. అప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు టీం మెంబర్స్. అలా కలెక్ట్ చేసిన బాల్స్ని వాళ్ళకి సంబంధించిన బాస్కెట్లో వేయాలి. ఎవరైతే బాస్కెట్లో ఎక్కువ బాల్స్ వేస్తారో ఆ టీమే విన్నరు. ఇక బజర్ మోగిన తర్వాత బిగ్ బాస్ బ్లూ కలర్ బాల్ని కలెక్ట్ చేయమని చెప్పాడు. అప్పుడు కెప్టెన్స్ బ్లూ కలర్ బాల్స్ని పుష్ చేస్తే ఆ బాల్ని కలెక్ట్ చేసుకుంటున్నారు టీం మెంబర్స్. ఈ ఫస్ట్ రౌండ్లో బ్లూ కలర్ బాల్స్ని రెడ్ టీం ఎక్కువ గ్యాదర్ చేస్తుంది. సో ఫస్ట్ రౌండ్ విన్నర్ వచ్చి రెడ్ టీము. ఈ ఫస్ట్ రౌండ్లో బ్లూ టీము ఒక్క బాల్ కూడా కలెక్ట్ చేయలేకపోతుంది కనుక ఈ ఫస్ట్ రౌండ్లో బ్లూ టీం ఎలిమినేటెడ్. ఈ ఫస్ట్ టాస్క్ గేమ్లో ఇంకొక రూల్ కూడా ఉంది, అది చెప్పడం మర్చిపోయాను. ఈ కలర్ బాల్స్లో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. బ్లాక్ కలర్ బాల్ ఎవరి వల్ల అయితే కింద పడుతుందో ఆ టీంలో నుంచి ఒక పర్సన్ ఎలిమినేట్ చేస్తారు డైరెక్ట్గా. ఎలిమినేషన్ అంటే అదే గేమ్ నుంచి ఎలిమినేషను, హౌస్ నుంచి కాదు. నెక్స్ట్ ఈ కలర్ బాల్స్ టాస్క్లో రెండో రౌండ్లో బ్లూ టీం ఆడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్లూ టీం ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ 3 టీమ్స్ మాత్రమే ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ రెండో రౌండ్లో బిగ్ బాస్ ఆరెంజ్ కలర్ బాల్ని కలెక్ట్ చేయమని చెప్పాడు. ఈ రెండో రౌండ్లో రెడ్ టీము ఎక్కువ ఆరెంజ్ బాల్ని కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్లో టీము 0 బాల్స్ని కలెక్ట్ చేస్తుంది. కాబట్టి రెండో రౌండ్లోంచి ఎల్లో టీము ఎలిమినేటెడ్. ఈ కలర్ బాల్స్ టాస్క్ని ఫైనల్ రౌండ్లో 2 టీమ్సే ఆడుతున్నాయి, ఒకటి రెడ్ టీము, ఒకటి గ్రీన్ టీము. ఈ ఫైనల్ రౌండ్లో బిగ్ బాస్ ఎల్లో కలర్ బాల్ని కలెక్ట్ చేయమని చెప్తాడు టీమ్ మెంబర్స్కి. ఇక ఈ ఫైనల్ రౌండ్ జరుగుతున్నప్పుడు భరణి వల్ల బ్లాక్ కలర్ బాల్ వచ్చి కింద పడిపోతుంది. భరణి వచ్చి గ్రీన్ టీం కాబట్టి గ్రీన్ టీంలోంచి ఒక పర్సన్ని గేమ్లోంచి ఎలిమినేట్ చేస్తారు. కెప్టెన్ డిమాండ్ పవన్ గ్రీన్ టీంలోంచి శ్రీజాని ఎలిమినేట్ చేస్తాడు. అంటే శ్రీజ ఈ రౌండ్లో ఇంకా ఆడటానికి లేదు. ఇక ఈ ఫైనల్ రౌండ్లో బిగ్ బాస్ ఎల్లో కలర్ బాల్ని కలెక్ట్ చేయమని చెప్తాడు. ఈ ఫైనల్ రౌండ్లో కూడా రెడ్ టీమే ఎల్లో కలర్ బాల్స్ని ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. అంటే ఈ రౌండ్లో కూడా రెడ్ టీమే విన్నర్. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో రెడ్ టీము, సెకండ్ రౌండ్లో రెడ్ టీము, ఇప్పుడు థర్డ్ రౌండ్లో కూడా రెడ్ టీమే విన్నరు. ఫైనల్గా రెడ్ టీమే విన్నరు.
ఈ ఫస్ట్ బాల్ టాస్క్లో రెడ్ టీమ్ గెలిచింది కాబట్టి బిగ్ బాస్ రెడ్ టీమ్ని ఈ పవర్ కార్డులోంచి ఒక కార్డుని కలెక్ట్ చేసుకోమంటాడు. రెడ్ టీమ్ మెంబర్స్ బాగా డిస్కస్ చేసుకొని కెప్టర్ కంటెండర్ పవర్ కార్డ్ని తీసుకుంటారు. అంటే కెప్టెన్సీ టాస్క్లో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ముగ్గురు ఉంటారు కదా టీం, ముగ్గురులో ఒకరే తీసుకోవాలి. టీం మెంబర్స్ అందరు మాట్లాడుకొని పవన్ కళ్యాణ్కి ఇస్తారు ఆ కార్డ్ని. అంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్లో ఎలిజిబుల్ అనమాట. పవన్ కళ్యాణ్ ఆడొచ్చు కెప్టెన్సీ టాస్క్లో. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్ కంటైనర్. మొత్తం 4 పవర్ కార్డ్స్ కదా, ఒక పవర్ కార్డ్ ఇప్పుడు రెడ్ టీమ్ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా 3 పవర్ కార్డులు ఉన్నాయి. ఈ 3 పవర్ కార్డులని సొంతం చేసుకోవాలంటే ఇంకా 3 టాస్క్లు ఆడాలి టీమ్స్. నెక్స్ట్ టీమ్ మెంబర్స్ నెక్స్ట్ ఆడాల్సిన సెకండ్ టాస్క్ వచ్చి టైర్ టాస్క్. ఈ టాస్క్ ఏంటంటే టైర్కి 2 కలర్స్ ఉంటాయి. దాంట్లో ఒక కలర్ అంటే ఆరెంజ్ కలర్ ఒకటి, బ్లూ కలర్, 2 కలర్స్ ఉంటాయి టైర్కి. వాళ్ళు ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుని ఆ కలర్ టాప్లో పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ సెకండ్ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో 2 టీమ్స్ ఆడాలి. ఒక్కొక్క టీం నుంచి 2 పర్సన్స్ మాత్రమే ఆడాలి. ఫస్ట్ రౌండ్లో 2 టీమ్స్ ఆడుతున్నాయి, గ్రీన్ టీము అండ్ బ్లూ టీము. గ్రీన్ టీం నుంచి శ్రీజ అండ్ దివ్య ఆడుతున్నారు. బ్లూ టీం నుంచి రీతు అండ్ హరిత హరీష్ గారు ఆడుతున్నారు. ఈ టైర్ టాస్క్ ఫస్ట్ రౌండ్లో బ్లూ టీం గెలుస్తుంది. ఇక ఈ టైర్ టాస్క్ సెకండ్ రౌండ్లో 2 టీమ్స్ ఆడుతున్నాయి. మళ్ళీ ఏ టీమ్స్ అంటే రెడ్ టీము అండ్ ఎల్లో టీము. రెడ్ టీం నుంచి పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ ఆడుతున్నారు. ఎల్లో టీం నుంచి సంజన అండ్ రాము రాథోడ్ ఆడుతున్నారు. ఈ సెకండ్ రౌండ్లో ఇమాన్యుల్ సంజనాని హోల్డ్ చేసి పట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఏమో రాము రాథోడ్ని హోల్డ్ చేసి పట్టుకొని ఈ సెకండ్ రౌండ్లో రెడ్ టీము గెలుస్తుంది. ఈ సెకండ్ టాస్క్లో ఇంకా ఫైనల్ రౌండ్ మిగిలి ఉంది. ఆ ఫైనల్ రౌండ్ని 2 టీమ్స్ మాత్రమే ఆడాలి. అవేంటివంటే సెకండ్ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో గెలిచిన టీము, సెకండ్ రౌండ్లో గెలిచిన టీమ్స్ ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఆడతాయి. ఈ ఫైనల్ రౌండ్లో ఒక్క పర్సన్ మాత్రమే ఆడాలి. ఇక ఈ ఫైనల్ రౌండ్లో బ్లూ టీం నుంచి హరిత హరీష్ గారు, రెడ్ టీం నుంచి పవన్ కళ్యాణ్ ఆడుతున్నారు. ఇక ఈ ఫైనల్ రౌండ్లో రెడ్ టీం గెలుస్తుంది. ఇక సెకండ్ టాస్క్లో కూడా రెడ్ టీం గెలవడం వల్ల ఇంకో పవర్ కార్డ్ని రెడ్ టీం తీసుకోవచ్చు. రెడ్ టీం బాగా ఆలోచించుకొని నాకౌట్ కార్డ్ తీసుకొని గ్రీన్ టీంకి ఇస్తుంది. నాకౌట్ కార్డ్ అంటే ఏంటంటే ఆ కార్డు ఎవరికైతే ఇస్తారో ఆ టీము నెక్స్ట్ టాస్క్ ఆడటానికి లేదు. రెడ్ టీము ఆ నాకౌట్ కార్డ్ తీసుకెళ్ళి గ్రీన్ టీంకి ఇస్తుంది. అంటే గ్రీన్ టీము నెక్స్ట్ టాస్క్లు ఆడటానికి లేదు, ఎలిమినేటెడ్. గ్రీన్ టీము నెక్స్ట్ టాస్క్లకి ఎలిమినేటెడ్ కాబట్టి నెక్స్ట్ టాస్క్లు ఇంకా ఆడట్లేదు కాబట్టి బిగ్ బాస్ గ్రీన్ టీమ్ మెంబర్స్ని పవర్ కార్డ్ని అండ్ గ్రీన్ కలర్ నాప్కిన్ని ఇంకా స్టోర్ రూమ్లో పెట్టేయమని చెప్తాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా టీమ్స్ 2 కార్డ్ని సొంతం చేసుకున్నాయి. ఇంకా 2 పవర్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయి. ఒకటి వచ్చి మటన్ పవర్ కార్డు, ఇంకోటి వచ్చి లగ్జరీ ఫుడ్ పవర్ కార్డు. ఆ 2 పవర్ కార్డ్స్ని ఏ టీమ్స్ సొంతం చేసుకుంటాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.